మాట తప్పుడు మడమదిప్పుడు నా చరిత్రనే లేదు అంటున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా చేతిలో వచ్చేసరికి శ్రీలంక లెక్క తయారైందని చంద్రన్న పరేషాన్ అయిండు. ఆంధ్రలో హామీ ఇచ్చిన ఏ పథకం కూడా ముంగడబడేటందుకు ఆస్కారం లేదంటున్నాడు నాయుడు సారు. వైకాపా సర్కార్ అందిన కాడికి తెంపుకొని జేబులేసుకున్నారని టార్చ్ కొట్టి చూసినా కూడా బుడ్డ పైస కనబడతలేదని కంగారు పడుతున్నాడు సీఎం సాబ్. మొన్న నడుమ మోడీ సారు ఆంధ్రకు వచ్చి ఆర్థిక భరోసా గట్టిగానే ఇచ్చిండు కదా, ఆ పైసలు తీసి హామీలు కట్టేయండ్రని కొందరు సూటిపోటు అనుడు సారు చెవుల పడ్డట్టున్నది. వారు దేనికోసం సగబెట్టిన పైసలు దానికోసమే పెడతా అండ్ల ఇండ్లకు కలగలుపుడు చేయని సూటిగా సుత్తి లేకుండా చెప్పుకొచ్చిండు. జగనన్న మొత్తానికి 9 లక్షల కోట్ల అప్పును ఆంధ్రకు మిగిల్చిపోయిండని చంద్రన్ సారు చెప్పుకొస్తున్నాడు. కూటమి కట్టి గెలిచిన చంద్రన్న దళానికి ఇప్పుడు ఏం చేద్దామన్నా కూడా చెయ్యాడతలేదట. నేను చెప్పుడు కాదు కానీ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లున్నదని నీతి ఆయోగ్ విడుదల చేసిన పత్రాన్ని స్వయంగా సీఎం సారే చదివి వినిపించిండ్రు. ఇదంతా ఇన్న వైకాపా పార్టీ ఎప్పట్లెక్కనే అంబటి రాంబాబు సారు ప్రెస్ మీట్ పెట్టి తోలు ఉల్టా పల్టా మాట్లాడమని హుకుం ఇచ్చిండు. అయితే ఏమైనా ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరగనియా, అప్పో సప్పైన చేసైనా సరే కానీ ఆగం చేయని చంద్రబాబు ధీమానిస్తున్నాడులా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్.